అబ్బా! ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని ఒక 100 మంది, 1000 మంది అబ్బాయిలో, అంకుల్సో ఎవరైనా అన్నారు ననుకోండి. అనారోగ్య సమస్యలు విపరీతంగా వచ్చేసాయి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంతో మందున్నారు. వైవాహిక జీవితంలో అందమైన అమ్మాయిలకి విడాకులైన వాళ్ళు ఎంతో మందున్నారు. కావాలంటే గమనించుకోండి. మనీషా కొయిరాలా అందంగా ఉంటుంది. క్యాన్సర్ వచ్చేసింది. సావిత్రి గారు మంచి అందగత్తె అప్పట్లో హీరోయిన్. ఎలా ఉంది లైఫ్ లాస్ట్‌లో? చిందరవందరగా ఉంది. సమంత ప్రస్తుతం ఉన్న ఆ ఆ కాలం హీరోయిన్‌లలో అందరిలో కూడా సమంత చాలా అందమైన హీరోయిన్. పరిస్థితి ఎలా ఉంది? అందానికి దిష్టి పెట్టేస్తాది ఈ దౌర్భాగ్యమైన సమాజం. కాబట్టి మీరు జీవితంలో రిచ్‌గా అనుకున్నా కూడా, లేదా అందంగా తయారవ్వాలి, మంచి జిమ్ బాడీ పెట్టుకోవాలని అనుకున్నా, దిష్టితో కాస్త జాగ్రత్తగుండండి. లేదనంటే మీరేదైతే బిల్డ్ చేయాలని అనుకుంటున్నారో, ఆ బిల్డింగులు పడిపోతాయి. కడుతున్న బిల్డింగ్‌లకి కూడా దిష్టి బొమ్మల్ని పెడతారు. పెట్టిన పంటలకి కూడా దిష్టి బొమ్మల్ని పెడతారు. ఎందుకంటే, "నాయనా నా పంట మీద నీ దౌర్భాగ్యమైన దృష్టిని పడనీయద్దు స్వామి" అని చెప్పి ప్రజలందరినీ వేడుకుంటూ ఆ దిష్టి బొమ్మల్ని పెడతారు. అదే ఇంటికి కూడా "ఏదో కట్టుకుంటున్నానురా నాయనా అప్పు చేసో, సొప్పు చేసో కట్టుకుంటున్నాను. నీ దౌర్భాగ్యమైన కంటి చూపుని నా మీద పడనీయద్దు" అని వేడుకుంటూ ఒక దిష్టి బొమ్మని పెడతారు. కనుక జాగ్రత్త వహించండి. ప్రతి దానికి దిష్టనేది పెట్టేస్తారు పైకి ఇట్లుంటారు. కానీ లోపల నుంచి మంచి దిష్టి బాణాలని సంధిస్తూ ఉంటారు. కొట్టిందనుకోండి కూలిపోతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించండి. మనిషికి దిష్టి తగలకుండా కరుంగలి మాలల్ని దారం చేయండి. వెహికల్స్‌కి దిష్టి తగలకుండా చిన్న చిన్న తాయెత్తులుంటాయి. వాటిని పెట్టుకోండి. అలాగే ఇంటికి దిష్టి తగలకుండా కలిశాలుంటాయి. ఇంటిలో ఏ ప్లేస్‌లోనైనా పెట్టుకోవచ్చు. హ్యాపీగా పెట్టుకోండి. అంతా మంచి జరుగుతుంది.